ఇసుక కొరత వలన రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక అనేది నిలిపివేసింది. ఎక్కడ ఆన్లైన్ బుక్ చేసుకోమని ప్రభుత్వం అయితే చెబుతుంది. ఈ ఆన్లైన్ విధానం ఎక్కడా బుక్ కావట్లేదు. అదేమంటే నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లాలో ఉంది బుక్ చేయమంటాం అని వీళ్ళు అంటున్నారు. ఈ ప్రభుత్వం ఈ కార్మికులు పని లేక అగసాట్లు పడుతూ ఎమ్మెల్యేలకి ఈ మా బాధలన్నీ విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోల. అక్టోబర్ 4వ తారీఖు భవన నిర్మాణ కార్మికులందరూ భారీగా పాల్గొని ప్రదర్శన చేసి మన ఇబ్బందులన్నీ రాష్ట్ర గవర్నమెంటు చెవుల్లోకి పోయేటట్టుగా ప్రదర్శన చేసి తహసీల్దార్కి మాదర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి. మండలంలోని ఈ పల్నాడు జిల్లాలో ఉన్న మండలాలలో ఎక్కడ వాళ్ళు అక్కడ మాదర్ రాసి ఎంఆర్ఓకి ఇవ్వాల్సిందిగా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నా. ఇసుక బంగారమై సామాన్యులను అలాగే ఓ మోస్తరు వర్గాలకు కూడా అందుబాటులో లేకపోవడంతో కొద్దిపాటి ఇసుక కూడా నల్ల బజార్లకు తరలిస్తుండడంతో ఇసుక ధర ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో అంత ధరను చెల్లించలేక భవన నిర్మాణ యజమానులు పనులు నిలిపేయడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక అక్రమ రవాణా దోపిడీ అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచిత పాలసీగా తీసుకొచ్చింది. నా పేరు చిమటారామారావు, టాపీ మేస్త్రిని. ఇసుక ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు అందజేయట్లేదు. కాబట్టి మేమందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కార్పెంటరు, బిల్డింగ్ వర్కరు, మేస్త్రులు, పెయింటర్సు, ఐరన్ పనివాళ్ళు, సమస్త పనివాళ్ళు మొత్తం దీనిలో ఉన్నారు. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు ఆ కొరతను తీసేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. దీంతో భవన నిర్మాణ కార్మికులు పనులు ఉంటాయని చెప్పేసి భావించినప్పటికీ అయితే ఆశించిన మేరకు ఆ ఫలితాలు అందకపోవడంతో ఈ కొంతమంది ఈ యొక్క ఉచిత ఇసుకను స్టాక్ పాయింట్ తరలించి బ్లాక్ మార్కెట్కు విక్రయిస్తూ ఉన్నారు. దీంతో ఇసుక ధర రెట్టింపైంది. నా పేరు మొగల్ కరీం, నాది సత్తనపల్లి. నేను కార్పెంటర్ వర్క్ చేస్తున్నా. సత్తనపల్లిలో ఉసుక లేక చాలామందికి పనులు లేవండి. ఈ మామూలు ఉసుక లేక బేల్దారులు ఖాళీగా ఉంటున్నారు. మేము చక్క పని, మాకు పనులు లేవు. పనులు లేక మేము ఇళ్ళ కాడ ఖాళీగా ఉంటున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా పట్టించుకునే నాదుడు లేడు. హాస్పిటల్కి వెళ్ళినా అని ఆరోగ్యశ్రీలు ఇవన్నీ ఫస్ట్ మీరు అవి చేయించుకోండి, ఇవి చేయించుకోండి అవి అని చెప్పేసి అంటున్నారు తప్ప తర్వాత మా కాడ డబ్బులు వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా అని ఫస్ట్ బయటకు వెళ్ళి మా కాడ ఏమి లేవు అంటున్నారు. మేము చూపించుకోవాలన్నా ఇది లేదు. ఉసుక మాత్రం కొంచెం సరి చేయండి. గత ప్రభుత్వంలో ఇసుక టన్ను 800కి అన్లోడ్ చేసేవారు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుంటే ఇసుక లోడ్ చేసి పంపించేవారు. దీంతో సామాన్యుడికి ఇసుక సులభంగా తక్కువ ధరగా లభించేది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సామాన్యుడికి ఇసుక అందని ద్రాక్షలా మారింది. డబ్బులు కట్టి ఇసుకను బుక్ చేసుకుందామన్నా జిల్లాలో ఎక్కడా కూడా ఇసుక దొరకడం లేదు. గ్రామీణ ప్రాంతాలే కాదు, కనీసం మండల కేంద్రం, పట్టణాల్లో కూడా ఇసుక అందుబాటులో లేదు. దీంతో పనులు నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక అలాగే వారి పిల్లలను చదివించుకోలేక తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు కోరుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తారీఖున భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపడుతున్నట్లుగా కార్మిక సంఘం నాయకులు తెలిపారు. టౌన్లో పనిచేస్తున్నాను. కార్మికుల్ని అయితే గత 3 నెలలుగా ఎలక్షన్ జరిగిన దగ్గర నుండి మాకు సర్వీసులు రావట్లేదు. ఇసుకని అడిగితే కర్నూలు, నెల్లూరు ఈ ప్రాంతాలు చెప్తున్నారు. మా దగ్గర రీచ్లు ఉన్నాయి. ఈ రీచ్లు అంటే రీచ్ చేయాలి. భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నాం.